అది పుట్టి ఎదిగి 21 సంవత్సరాలకొచ్చి కోరమీసం మిలేసిన వయసులో రాజ్య ప్రకటించుకున్నది అధికార గీతికంగా. కానీ ఏ అధికారమైనా నా తెలంగాణకు తల ఒగ్గవలసిందే కదా. ఈ పాట భవిష్యత్తుకు బట్టి అడుగుతున్నాను, ఎలా ఉంది? నేనేమంటున్నా నాన్న, ఏదైనా ప్రజలది, దాని కీర్తి ప్రజలదే, తన అపకీర్తి ఒకవేళ వస్తే దాన్ని కూడా ప్రజలదే. దానికి కన్నడము నా వంతు. అది దేవుని కోడే శర్మ, అది దేవునికి ఇచ్చిన కోడి ఉంటుంది ఇక్కడ తెలంగాణలో. అది దేవుని కోడే, అది బ్రాయిలర్ కోడి కాదు. అంతేకాదు, అది దేవుని కోడే, దేవత కొదిలిన కోడి. అది కోడి కాదు సుమా, భాషల కోడే. కోడి కాదు. మా వెములవాడ రాజన్నకు కోడలను కడతారు, నా మహాదేవుడి ముందు కోడనే కదా నందీశ్వరుడిగా. సరే, ఆ పాట జాతీయ గీతం ఇన్నేళ్ళ నుంచి కదిలించింది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి కూడా నేను ఇప్పుడంటే ముఖ్యమంత్రి అయ్యారు, నిన్నటిదాకా ఆయన మామూలుగా ఎమ్మెల్యే ఎంపీ అయి ఉండొచ్చు. బట్ ఆయనకు ఇష్టము, ఈ తెలంగాణకి ఇష్టము, ప్రభుత్వానికి అందరికి ఇష్టమైన పాట ఇప్పుడు అధికారికంగా తెలంగాణ ప్రభుత్వ గీతమైంది. అన్నింటిలో రేపటి నుంచి నేను మాటగడ్డం వచ్చిన శర్మ అన్న, ఆ దరిద్రుల కూడా ఇష్టమే, ఎవడొద్దన్నాడు? అది అందరికీ ఇష్టమే. టోటల్ తెలంగాణ ప్రజానికానికి కాదు, ఇవాళ నా తెలుగు జాతి కూడా ఆ పాటను ఇష్టపడుతున్నది. అయితే ఈ పాట అయిపోయింది, మీకు సత్కరించారు, అంతా బాగా జరిగింది. ఈ పాట ప్రభుత్వం తీసుకొని అధికారికంగా చేసిన నేపథ్యంలో నీకేమన్నా నగదు రూపంలో కానీ ఏమన్నా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిందా, ఏదైనా చేసిందా, చేస్తుందా అని కృతజ్ఞతగా? నువ్వంటే నువ్వని కాదు, ఎవరైనా నేనే రాశాను ఆ పాట, కవిని నేను, నా పాటను నువ్వు తీసుకున్నావు, ప్రభుత్వం తీసుకుంది, వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక మర్యాద లేకపోతే ఏదైనా ఉంటుంది, అలాంటిది ఏమైనా నీకు ఇచ్చారా, ఇస్తారా, అటువంటి ఏమైనా జరిగిందా, జరుగుతుందా? ఆ పదం వచ్చి సత్తలేదు. నేను తెలంగాణ అమ్మ కోసము అమ్మ రాయించుకున్న గీతం ఇది. నేను అడ్డమీది కూలోన్ని కాదు, కైకిలు అడిగి, అది ఓకే, నీ వైపు నుంచి ఓకే. చేను పనికి పోయినా కూలోన్ని కాదు, నా శ్రమ దానామి మన తందుకు. అరే సగర్వంగా అమ్మెవడో నానెవడో తెలియని నాకు ఇయల్లా నా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తను వెళ్ళ తెలంగాణ, నా పాట తెలంగాణ, నా మాట తెలంగాణ, సయ్యాట తెలంగాణ, సాధించు తెలంగాణ. ఇయల్ల అమ్మ నాన్నలు, చుట్టాలు, బంధువులు, తెలంగాణే కాదు, తెలంగాణే కాదు శర్మ, తెలుగు నేలంతా కాదు కాదు, నా తెలుగు నేల మీద పురుడు పోసుకున్న ప్రతి తెలుగువాడు, ప్రతి తెలంగాణ వాడు, నిజంగా సంగీతాన్ని ఇష్టపడుతున్న ప్రతి రిలీజన్ వాడు, ప్రతి దేశం వాడు కూడా. అందుకోసం సంగీతము విశ్వజనీనం, సాహిత్యము కూడా విశ్వజనీనమే. ఆ రీతిగా ఆ పురుడు పోసుకున్న గీతానికి, తల మీద ఇరుముడి కట్టుకొని మోసిన గీతానికి, తలువని తలంపుగా నా జాతి గీతమై వరిదిల్లుతున్న తనానికి నేను ఒడిజాపి నా కూలి వస్తున్నా చెప్పుతున్నా, నేను ఒడిజాపి కైకిలడుక్కునేటోని కాదు, అది నా కన్న తల్లి గీతం. ఏనవా ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు పోతన మాత్యుని మా అయ్యని చెప్పాలి. కాటిక కంటి నీరు చనుకట్టుపై ఎన్నిబడ ఎలా నేర్చదో కైటప దైత్యమర్దనుని గాది నీ కోడలా ఏ మదాంబ యో ఒకట గర్భరాని నిన్నాకటికి నిగొనిపోయి అల్ల కర్ణాటక కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి. నీది కూడా అదే ఆన. నేను పాట నా అమ్మనయ్యా, నేను టీవీల దగ్గర పిడికెడు అమ్ముకునేతందుకు, సొమ్ము చేసుకునేతందుకు కవిత్వం కైగట్టలేదయ్యా. ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు. అరే పిచ్చి తండ్రులు, నా పాటకు నేను రేటు నిర్ణయించుకుంటే ప్రభుత్వ గచ్చానంతం ఎందుకురా, ప్రభుత్వ చరణాగతి గచ్చామి ఎందుకురా, పాలనపరమైన గచ్చామి ఎందుకురా? నా పాట కోట్లకు పడగెత్తినరా నేను ఇప్పటికే. అత్యంత అమూల్యమైనది, దాని వెలకట్టలేనిది, అంతే కదా. కోట్లకు వెలగట్టనంత ఎత్తులకు ఎదిగే ఉన్నారా నేను. అయినా నన్ను మోస్తున్న నేలకు తల ఒగ్గే ఉంటా, తల వంచి ఉండదు. కాబట్టి ఈ పాటకి ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వాలనుకున్నా వద్దనుకున్నాం, అంతే కదా. చెప్పాను, అదే నేను ఏది అడిగినా ఇస్తారు తండ్రి. అదే సరే, అది ఓకే. పాటకు కైకిలెందుకు శర్మ, పాటకు కైకిలెందుకు? ఢిల్లీ పెద్దలు కంపోజ్ చేసి తండ్రి ఆయన ఏం తీసుకుంటాడు. ఇలా తండ్రి గాని కోసం కూడా ఒకటి చెప్పాలి, కిరవాణి కోసం. అందశ్రీ నీ పిచ్చితనానికి వాళ్ళు ఇచ్చింది తీసుకోకపోతే నేను ఇస్తా నా పేమెంట్ నుంచి అన్నాడు. తండ్రి నువ్వు చేసుకునే పని చేయి, గలి వచ్చినప్పుడల్లా మామిడి పనులు కోసి సరిపోతుంది నా కైకిల్ అని చెప్పిన. ఆ డబ్బులు నాకు వద్దనేసి. నాకు ఎందుకబ్బా, ఒకటి నేను అడగను, ఇప్పుడు చెప్పాలి మీకు. నేను ఇక్కడ నిజంగా ఢిల్లీ పెద్దలు
దీపాదాస్ మున్షి నా బెంగాలు కాలికి ప్రతిరూపంగా ఉన్నది. నేను అక్క అంట, ఆమె బైసాబ్ అంటది. ఆ తల్లి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి, బైసాబ్ నీకు గవర్నర్ కోట నుంచి సోనియమ్మ చెప్పింది, నా మాటగా నీ చెవు మీద వేస్తున్నాను. కాదు ఇదే కాకపోతే, ఇది నీకు నచ్చకపోతే, క్యాబినెట్ ర్యాంకులో నీకే ఇష్టమైందన్న కోరుకుంటే ఏ పదవన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కాదంటారనే నమ్మకంతో నేను అమ్మ దగ్గర కూర్చుండి నీకు కాల్ చేస్తున్నా అని చెప్పినప్పుడు, అమ్మ నాపై గల మీ ప్రేమకు నేను నిజంగా గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నాను. కానీ నేను ఇక్కడికి మంచి బాటలు చెప్పాలి. అక్క, సింహాన్ని సింహంగా బతకనియండి అక్క, కుక్క బిస్కెట్లు వేయకండి. కుక్క బిస్కెట్లు వేసుకునేటోళ్ళు నన్ను కుక్క బిస్కెట్ల కింద కుక్కలను జతగట్టుకుంటాయి. సింహమే కానీ గ్రామసింహం కాదు కదా, అంతే కదా, కవిసింహమే కానీ గ్రామసింహం కాదు. ఇంకొక మాట కూడా చెప్పాలి నాన్న, మేము మావాడు ఏదేదో మాట్లాడుతున్నారు కదరా, ప్రకృతి ధర్మంగా కోకిలకు గూడు ఉండదు అన్న. ఇప్పుడు నేను ఒక్కటి చెప్పి చిన్న మాట, కోకిల కోకిగూట్లో పుడుతుంది, కాకి కోకిల కలిపి కోకిలను గంటాయి. ఎప్పుడన్నా ప్రకృతి ధర్మాలలో కోకిల కాకయిందా?